సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము బండ మీద కట్టిన ఇల్లు కాదండి, పస్కా బలి, పులియని రొట్టెల పండుగ, పాప పరిహారార్థ బలి, ప్రభురాత్రి భోజనమును గూర్చి మనం తెలుసుకున్నామండి. ఈరోజు గోధుమ పంటలో గురుగులు ఎక్కడ నుంచి వచ్చినవి, గోధుమ పంటలో గురుగులు కూడా ఉన్నాయి. అవి ఎలా వచ్చినాయో ఆ యొక్క అంశమును గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూల్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కట్టలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుము అనెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక యజమాని తన పొలములో వేసిన గోధుమ పంటను గూర్చి మనం తెలుసుకుందాం. ఒక యజమాని, ఒక రైతు తన పొలములో గోధుమ పంట వేశాడు. కానీ ఆ గోధుమ పంటతో తనకు కూడా తెలియకుండా గురుగుల పంట కూడా పెరుగుతూ ఉన్నది. ఆ యొక్క అంశమును గూర్చి మనం తెలుసుకుందామండి. మనం గమనించినట్లయితే ఒక రైతు పొలములో పంట వేసేటప్పుడు, పంట వేసే ముందు ఏం చేస్తాడంటే ఆ పొలం అంతా కూడా శుభ్రం చేసి ఆ పొలంలో ఉన్న పిచ్చి మొక్కలన్నీ, మొండ్ల చెట్లు కానీ పిచ్చి మొక్కలు కానీ అన్నిటిని కూడా తీసివేసి, రాళ్ళు కానీ మొండ్ల చెట్లు కానీ అన్నిటిని శుభ్రం చేసి పొలం అంతా కూడా శుభ్రం చేసి చక్కగా పొలం అంతా కూడా దున్ని సదును చేసి ఆ యొక్క పొలములో మంచి ఎరువునేసి ఆ పొలం అంతా కూడా చక్కగా అన్ని విధాలుగా మంచిగా ఉండులాగున చూసి ఆ తర్వాత ఆ పొలములో విత్తనములు విత్తుతాడు రైతు. అప్పుడు విత్తనములు విత్తినప్పుడు అవి చక్కగా పంట వస్తాయి. అదే విధముగా ఇక్కడ కూడా మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే, ఉదాహరణకి మనం ఒక్క మాటలో చెప్పాలి అంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 25 నుంచి 46 వరకు మనం చూసినట్లుగా, దేవుడు తన ప్రణాళికలో మానవుల పట్ల దేవుని యొక్క ప్రణాళిక సకల మానవాళ్ళు కూడా నీతిమంతులుగా ఉండాలి, అందరూ దేవుని పిల్లలై ఉండాలని ఆయన చిత్తమై ఉన్నది. అందుకనే అలనాటి నుంచి కూడా దేవుడు ఆ యొక్క మనుషులందరూ కూడా పాపము చేస్తూ ఉంటుంటే, ఆనాటి నుంచి కూడా అనగా పితరుల యుగము దగ్గర నుంచి కూడా పితరుల యుగములో దేవుడు కుటుంబ యజమానులతో మాట్లాడారు. కుటుంబ యజమాను ఆ కాలములో ఉన్న నీతిమంతులైన కుటుంబ పెద్దలతో మాట్లాడి వారి ద్వారా అనేక మందికి నీతి యొక్క మాటలను ప్రకటించి, అందరూ నీతిగా జీవించండి, యథార్థంగా జీవించండి, దేవునికి కోపము రేపొద్దు అనేసని విషయాలు ప్రకటించేవారు. ఎట్లా అనగా అలనాడు నోవాహు కూడా ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ పాపంతో నిండి ఉంటే మీరు నీతిగా యథార్థంగా జీవించండి అని ప్రకటించాడు. అలాగే
అబ్రహాము, అలాగే ఇస్సాకు, యాకోబు ఆయా కాలములో ఆయా భక్తులు, కుటుంబ పెద్దలందరూ కూడా వారి యొక్క తరములమును బట్టి ఆ తరములో ఉన్న మనుషులందరికి గూడా నీతి వాక్యాలు, నీతి మాటలు ప్రకటించి నీతిగా జీవించమని చెప్పారు. కానీ ఆ కాలంలో ఉన్న ప్రజలెవరూ గూడా దేవుని యొక్క మాటలు వినలేని స్థితిలో ఉన్నారు. ఎవరు కూడా వినలేదు. అలాగే ఈ మనుషులు నీతిమంతులుగా ఉండటం లేదు గదా! అని చెప్పేసని దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు గల ఒక ధర్మశాస్త్ర చట్టాన్నిచ్చాడు. ఆ చట్టము ద్వారానైనా నీతిమంతులుగా తీర్చబడతారేమోనని దేవుడు చూచినప్పుడు, ఆ చట్టం వలన కూడా ఏ మానవుడు గూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. అందుకనే దేవుడేం చేశాడంటే, ఈ 2 చట్టాల వల్ల గూడా ఏ మనుషుడు గూడా దేవుని చిత్త ప్రకారం దేవుని యొక్క బిడ్డలుగా, నీతిమంతులుగా తీర్చబడట్లేదని దేవుడు మూడవదిగా క్రొత్త నిబంధనని సిద్ధపరిచాడు. ఎలాగనగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 25-46 వరకు మనం చూచినట్లయితే, ఆ యొక్క రాజుగారికి ఒక కల వచ్చినది. ఆ కలలో ఒక పెద్ద విగ్రహం ఉన్నది. ఆ యొక్క విగ్రహము తలేమో బంగారము, ఆ తర్వాత యొక్క 2 చేతులు, ఉదరము ఇదంతా ఏమో వెండి. అట్లాగా పైనుంచి కింద వరకు చివరాఖరికి కాళ్ళు, పాదములు మట్టివిగా ఉన్నాయి. బంగారము దగ్గర నుంచి వెండి, ఇత్తడి, ఇనుము చివరికి చెక్క, చివరికి మట్టి కాలుగా తయారైందనమాట. అది అధ్యాయం అంతా ఇప్పుడు మనకు సమయం చాలదు కానీ చదువుకోటానికి. మీరు వీలుగా ఉంటే మొత్తం చదువుకోండి. ఆ విధంగా సిద్ధం చేసిన తర్వాత అదంతయి గూడా ఆ యొక్క బంగారము దగ్గర నుంచి మట్టి కాలు, పాదము మట్టి వరకు వచ్చినది. ఆ తర్వాత ఆఖరినేమైందంటే, ఒక చేతి సహాయము లేని ఒక రాయి తీయబడినది. ఆ రాయొచ్చి ఆ బొమ్మని, ఆ యొక్క విగ్రహాన్ని పడగొట్టి, ఆ యొక్క చేతి సహాయము లేని ఒక రాయి వచ్చి ఆ బొమ్మని చితకగొట్టిన తర్వాత, ఆ బొమ్మంతాయి కూడా చితకగొట్టి పొడి చేయబడి గాలికి కొట్టుకొనపోబడినది. ఆ యొక్క విగ్రహము. అంటే దేవుడు ఆ యొక్క రాబోయే కాలమును గూర్చి, జరిగిన కాలమును గూర్చి ఆ యొక్క విగ్రహము రూపంలో ఆ యొక్క రాజుగారికి కళ రూపంలో చూపించారు. దానియేలు గారు దానిని వివరించి చెప్పారు. ఆ రాజుల కాలములలో అంటే ఆ రాజుల కాలములో ఇవన్నీ గూడా అయిపోయినియి. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అనేసని 44 వచనంలో మనం చూడగలము. ఆ విధముగా ఆ కాలములు పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగములో సకల మానవాళిని నీతిమంతులుగా తీర్చడం కోసమై దేవుడు అనేక విధాలుగా హెచ్చరించినను ఏ ఒక్క మానవుడు గూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. అందుకనే దాని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని యొక్క ప్రణాళికలో భాగముగానే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి, ఆ ధర్మశాస్త్రము, ఆ పితరుల యుగము ద్వారా చేయలేని కార్యాన్ని తన కుమారుని ద్వారా జరిగించారు. ఎట్లనగా మనం ఇక్కడ చూచినట్లయితే హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనములో మనం పరిశీలన చేసినట్లయితే, నీతి ఫలించునట్లు మీరు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోతకు మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడూను దున్నని బీడు భూములను దున్నుడి. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. ఎందుకు దున్నాలి? బీడు భూములను ఎందుకు దున్నాలంటే, ఇంతకుముందు చెప్పని ఆ యొక్క నీతి మార్గము, నీతి ఫలించేటువంటి గొప్ప శ్రేష్టమైన మార్గము, శ్రేష్టమైన పంట, నీతి అనే పంట ఇంతకు ముందు లేదు. ఇంతకుముందు నీతిగా ఉండటానికి ప్రవక్తల ద్వారా చెప్పబడినది. ఇప్పుడైతే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారినే ఈ లోకమునకు పంపించి, ఆయన ద్వారా నీతి అనే పంట పండించుటకు ఈ యొక్క బీ బీడు భూములను ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి అనేసని ప్రవచనముల ద్వారా దేవుడిక్కడ తెలియజేయుచూ ఉంటున్నాడు. ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నాలి. బీడు భూములను దున్నాలంటే ఏం చేయాలి? ఆ చెత్త, ఆ పిచ్చి మొక్కలు అన్నిటిని కూడా తీసివేసి, ఆ బీడు భూమిలో నుంచి రాళ్ళను కూడా అన్నీ ఏరేసి, అప్పుడు దానిని దున్ని, ఆ తర్వాత పంట వేస్తాడు రైతు. ఆ విధముగా
ఆ విధంగా పంట వేసినట్టుగా నీతి అనే పంట వేయాలి అంటే ఏం చేయాలంటే సక ఈ దేవుని యొక్క కుమారుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఈ లోకమునకు పంపించారు. సకల మానవాళ్ళు చేసిన పాపము, పాప భారమంతా గూడా ఆయన మీద వేసుకొని, ఆయన యొక్క శరీరమంతా గూడా నలగగొట్టబడిన రక్తమంతా గూడా ఆఖరి బొట్టు వరకు కార్చబడినది. ఒక విత్తనము భూమిలో వేసిన తర్వాత అది సచ్చితేనే గాని అది ఫలించదు. ఒక గింజని భూమిలో ఏసినప్పుడు అది ఆ గింజ చనిపోతది. ఆ గింజ చనిపోయిన తరువాత దానిలో నుంచి చిన్న మొలక వచ్చిద్ది. దానిలో నుంచి చిన్న మొలకొచ్చి, ఆ తర్వాత పైకొచ్చి, భూమి పైకొచ్చి, ఆ తర్వాత అది మొక్కగా తయారయ్యి, ఆ తర్వాత అది చెట్టుగా తయారవుతుంది. ఒక మొక్క రావాలి అంటే గింజ భూమిలో పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడిన ఆ గింజ చనిపోవాలి. అది చనిపోతేనే తప్ప మొలకనేది రాదు. ప్రతి ఒక్క రైతుకి ఈ విషయం తెలుసు. అదే విధముగా ఈ యేసుక్రీస్తు వారు గూడా సకల మానవాళి యొక్క పాప భారం అంతా గూడా ఆయన మీద వేసుకొని, ఆయన చనిపోయి ఆయన భూమిలో పాతి పెట్టబడ్డాడు. ఆయన భూమిలో పాతిపెట్టబడిన తర్వాత నీతి అనే మొక్కగా ఆయన భూమిలో నుంచి ఆయన తిరిగి లేచాడు. నీతి అనే మొక్కలాగా, నీతి అనే గింజలాగా, నీతి అనే ఆ యొక్క గింజ పాతిపెట్టబడి, నీతి అనే మొక్కలాగా ఆ భూమిలో నుంచి పరిశుద్ధమైన, యథార్థమైన, స్వచ్ఛమైన నీతి అనే ఒక మొక్క ఆ భూమిలో నుంచి బయటకు వచ్చినది. అందుకనే నీతి అనే పంటను వేయుడి, బీడు భూములను దున్నుడి, నీతి అనే పంటను వేయుడి అనేసని చెప్పారు. దేవుడు వేశాడు పంటని. ఆ పంట భూమిలో నుంచి ఆయన చనిపోయి భూమిలో నుంచి నీతి అనే పంటగా ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత భూమిలో పాతి పెట్టబడిన విత్తనము మొలకెత్తి పైకి ఎలాగొచ్చినదో, ఆ యొక్క విత్తనము ఇంకను అనేక విత్తనములుగా దాని ద్వారా అనేక విత్తనములుగా పొలమంతా ఏ విధముగా నింపబడి ఉన్నదో, ఆ విధముగా యేసుక్రీస్తు వారాయన చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన యొక్క రక్తములో కడగబడిన వారందరిని గూడా ఆయన యొక్క రక్త సంబంధీకులనుగా చేసుకొని అనేక మంది నీతి అనే మొక్కలుగా అంటే మొక్క అంటగట్టబడినదిగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆయనలో అంటగట్టబడిన వారమై నీతి అనే మొక్కలుగా ఆ యొక్క ఆ పొలములో మనము గూడా ఎదుగుచూ ఉన్నాము. రక్షింపబడిన ప్రతి ఒక్కరు గూడా. ఏ పొలములో? దేవుని యొక్క తోట. దేవుని యొక్క తోటలో, దేవుని యొక్క పొలములో ఆయన ఏ విధముగా పొలాన్ని దున్నాడు? ఆయన శరీరమంతా కూడా నలగగొట్టబడి ఆ యొక్క నాగటి సాళ్ళ వలె ఆ యొక్క వారు ఆ యొక్క కొరడాలతో కొట్టబడినప్పుడు ఆయన శరీరమంతా కూడా నాగటి సాళ్ళ వలె దున్నబడినది. ఆ విధముగా చిందించిన రక్తముతో కడగబడిన మనమందరము కూడా ఆయనలో అంటగట్టబడిన వారమై ఉన్నాము. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు అనేసనన్నారు ఒక దగ్గర. ఆ విధముగా ఆయనలో అంటగట్టబడిన వారమయ్యుండి, దేవుని యొక్క తోటలో, దేవుని యొక్క పొలములో రక్షింపబడిన మనమందరం కూడా ఆ యొక్క మంచి నీతి అనే గోధుమ పంటగా మనము పండుతూ ఉన్నాము. గోధుమ పంటగా ఈ యొక్క దేవుని యొక్క సంఘము ఫలిస్తా ఉన్నది. దేవుని యొక్క సంఘాన్ని గోధుమ పంటగా ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క తోట సంఘము, దేవుని యొక్క తోట సంఘమంతా కలిసి దేవుని యొక్క తోట. ఆ తోటలో రక్షింపబడిన మనమందరము ఆయన యొక్క గోధుమ యొక్క మొక్కలము. ఆ విధముగా ఆయన యొక్క తోటలో గోధుమ యొక్క పంటగా మనం ఫలిస్తా ఉన్నాము. ఆ విధముగా ఫలిస్తా ఉన్న సందర్భములో తెలియని రీతిగా సాతానుడు వచ్చేసి ఆ యొక్క గోధుమ యొక్క పంటలో యొక్క గురుగులను వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. గోధుమ పంటలో సాతానుడు వచ్చి గురుగులను నాటినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ గురుగులు నాటినప్పుడు తీరా యొక్క పంట పండిన తర్వాత పంటను కోద్దామా, పంట పండిందా లేదా అని చూడటానికి ఆ యొక్క యజమానుడు తన దాసులను పంపినప్పుడు ఆ పొలములో ఆ యొక్క రైతు వేసినది గోధుమలు మాత్రమే ఆయన వేశాడు. కానీ అక్కడ గురుగులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆ విషయాన్ని తన దాసులెళ్ళి యజమానికి చెప్పినప్పుడు
ఆ యొక్క యజమానికి చెప్పినప్పుడు ఆ యొక్క దాసులు వెళ్లి యజమానికి చెప్పినప్పుడు, "అయ్యా! ఇట్లాగ ఉన్నాయి" అనేసని చెప్పినప్పుడు, "ఇది సాతానుడు చేసిన పని" అనేసని ఆ యొక్క యజమానుడు చెప్పాడు. అయితే ఈ గోధుమలు ఈ యొక్క గురుగులు నీ పంట మీరు వేసిన పంట కాదు కనుక, ఆ యొక్క గురుగులను తీసి పారవేయమంటావా అనేసని తన యొక్క దాసులు అడిగి చెప్పినట్లుగా ఆయననడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఆ యొక్క యజమాని ఏమంటాడంటే, "వద్దు, వద్దు. ఆ గురుగులను తీసివేసే ప్రయత్నములో ఒకవేళ నీతిమంతులైన ఏ ఒక్కరైనా ఏ ఒక్కరికైనా హాని కలిగిద్దేమో." అంటే స ఆ యొక్క గురుగులను తీసివేసే ప్రయత్నములో ఒకవేళ గోధుమలను కూడా ఒకవేళ పెల్లగింతురేమో, ఆ నీతిమంతులను కూడా తీసివేస్తారేమో, గోధుమలను కూడా పెల్లగింతురేమో. కనుక మీరు వాటి జోలికి ఇప్పుడే వెళ్ళొద్దు. మొత్తం పంటంతా పండిన తరువాత, ఆ పంట కోసేటప్పుడు ముందుగా ఆ యొక్క గురుగులను కోసి, మొత్తాన్ని తీసి కట్టగట్టి పక్కన బెట్టేయండి. వాటిని కాల్చివేద్దాం. ఆ తరువాత గోధుమలను తీసి అవి నా యొక్క పెరట్లో అంటే ఆయన యొక్క ఇంటిలో వాటిని ఉంచండి. ఆయన యొక్క ఆధీనములో ఉంచండి అనేసని ఆ యొక్క యజమాని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇప్పుడు మనం చూచుచున్న సమయములో ఈ విధముగా గోధుమలు, గురుగులు కలిసి పెరుగుతూనే ఉన్నాయి. ఒకే తోటలో, ఒకే పొలములో గోధుమలు, గురుగులు గూడా కలిసి పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే గురుగులను తీసే సందర్భంలో గోధుమలకు గూడా హాని కలిగిద్దనే దేవుడు ఆ గురుగులను గూడా పెరగనిస్తా ఉంటున్నాడు. వాటికి ఏ హాని చెయ్యనిట్లా. గురుగులు ఎక్కడ నుంచొచ్చినియి, ఎలా వచ్చినియి అని మనం చూచినట్లయితే, మనం యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం అవన్నీ చదువుకోవటానికి ఇప్పుడు సమయం చాలదు గాని మనకు తెలిసిన విషయాలే. యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తల కార్యము రెండవ అధ్యాయంలో మనం చూచినట్లుగా ఆ యొక్క పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అక్కడ పేతురును, అపోస్తలులను ఆ యొక్క దేవుని యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనాలు ఆయనను గూర్చిన విషయాలన్నిటిని కూడా వివరించి చెప్పినప్పుడు, ఆయన గూర్చిన ప్రవచనాలు, నెరవేర్పులు అన్నీ ఆ అపోస్తలులు వివరించి చెప్పినప్పుడు, వారందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు. మొట్టమొదటిసారి వారందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు. యేసుక్రీస్తు వారి నామములో వారందరూ కూడా మొట్టమొదటిసారి బాప్తీసం తీసుకున్నారు. వారు ఇంచుమించుగా 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడికి చేర్చబడ్డారు? ఈ యొక్క గోధుమ యొక్క పొలములోనికి. గోధుమలనే పొలములోనికి ఈ యొక్క గోధుమలు ఇంచుమించుకు సుమారుగా 3000 గోధుమలు ఆ యొక్క పొలములోనికి చేర్చబడ్డాయి. అంటే 3000 మంది రక్షింపబడ్డారు. రక్షింపబడి ఆయన యొక్క తోటలో వేయబడ్డారు. ఆ విధముగా రక్షింపబడి ఆ 3000 మంది ఆ తరువాత ఇంకా వారి ద్వారా ఇంకా అనేక మందికి సత్య సువార్తను ప్రకటించుచూ ఉన్న సందర్భంలో అపోస్తల కార్యం 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయెను. మొట్టమొదటిసారి సుమారుగా 3000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత పురుషులే ఇంచుమించు ఒట్టి పురుషులే 5,000 మంది చేర్చబడ్డారు. ఆ విధముగా నానాటికి ఆ యొక్క దేవుని యొక్క సంఘము అనగా గోధుమ పంట అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నది. దేవుని యొక్క తోట గోధుమ పంట నానాటికి వర్ధిల్లుతూ ఉన్నది. అభివృద్ధి చెందుతూ ఉన్నది. దేవుని యొక్క సంఘము అనబడిన తోట. ఆ అభివృద్ధి చెందుతూ ఉన్న సందర్భములో కొంతకాలమైన తర్వాత ఏం జరిగినది అంటే, మనం చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ సంఘములో ఉన్న వారందరంట రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ముందు వారందరూ గోధుమ పంటే. కానీ వారిలో రకరకాల ఆలోచనలొచ్చినియి. ఎలాంటి ఆలోచనలొచ్చినియి?
సహోదరులారా సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ, ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్ముని వేడుకొనుచున్నాను. ఎందుకని అంటే, వీరందరూ వీరందరూ గూడా కక్షలు రకరకాల క ఆలోచనలు కలిగున్నారంట. అందుకనే ఎందుకంటే, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చినది. వారిలో ఏది రక్షింపబడిన ఈ గోధుమ పంట అనబడిన దేవుని యొక్క సంఘములో కలహాలొచ్చినియంట. ఏమని కలహాలొచ్చినియి అని మనం చూచినట్లయితే, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. అంటే ఆ గోధుమ పంట స్వచ్ఛమైన పంటలోనే వారిలోనే రకరకాల ఆలోచనలు వచ్చినియి. ఎందుకు వచ్చినియి అనేసనంటే వారిలో నుంటే వారు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ నేను పౌలు ఎందుకంటే అక్కడ పౌలు గారు వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. వారి ద్వారా వారందరూ గూడా పౌలు గారు చెప్పిన మాటలు విని వారందరూ మారు మనసు పొంది రక్షింపబడ్డారు. అలాగే తర్వాత ఇంకొక వ్యక్తొచ్చి ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకి మరింత ఎక్కువగా వాళ్ళకి వివరించి దేవునిలో వారిని ఇంకా బలంగా స్థిరపరిచారు. ఈ విధముగా ఒక్కొక్కరు ఆ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయటం కోసము పౌలు గారు, అపోల్లో, పౌలు గారు, అపోల్లో అలాగే వీరందరూ గూడా ఉన్నారు. కేప వీరందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయటం కోసం వాళ్ళ యొక్క పని వాళ్ళు కొనసాగించినప్పుడు, ఈ రక్షింపబడిన సంఘం అనబడిన ఈ యొక్క గోధుమ పంట అనబడిన సంఘములో ఉన్న వ్యక్తులు ఏమంటున్నారంటే, అదిగో పౌలు గారు చెప్పిన మాటలు విని నేను రక్షింపబడ్డాను. పౌలు గారు చక్కగా చెప్పారు, బాగా చెప్పారు. కాబట్టి ఈ సంఘానికి పౌలు సంఘం అని పెడదామని ఒక వ్యక్తి అంటాడు. కాదు ఆయన 2 మాటలు చెప్పాడు, బాప్తీసం ఇచ్చాడు, ఎళ్ళిపోయాడు. కేఫా వచ్చేసి మరింత ఎక్కువ మాటలు చెప్పాడు కాబట్టి సంఘం బలపడింది. ఆయనొచ్చిన తర్వాత సంఘం పెద్దదయింది కాబట్టి కేఫా సంఘం పెడదామని అంటారు. ఇంకొకళ్ళు ఆయనొచ్చేసి కాదు ఆ యొక్క క్లోయ అనే ఆయన లేకపోతే ఇంకొక కేఫా అనే అపోల్లో అనే అతను ఆయన ఇంకా సంఘం కోసం చాలా ప్రయాసపడ్డాడు గనుక ఆయన పేరు పెడదాము అనేసని వీళ్ళల్లో వీళ్ళే ఒక సంఘముగా, ఒక తోటగా ఉన్న వీళ్ళే ఇలాంటి కలహాలు, ఇలాంటి ఆలోచనలు కలిగి పౌలు సంఘం అంటారు ఒకాయన, అపోల్లో సంఘం అని ఇంకొకళ్ళంటారు, కేఫా సంఘం అని ఇంకొకళ్ళంటారు. ఇలాంటి ఆలోచనలు కలిగి ఆ సంఘమంతా కూడా గలిబిలయిపోయింది. అంటే సంఘానికి ఏ పేర్లు పెట్టాలి అని పౌలు సంఘం పెడదామంటారు, అపోల్లో సంఘం పెడదామంటారు, కేఫా సంఘం పెడదామంటారు. ఆ సంఘానికి ఏ పేర్లు పెట్టాలి వీళ్ళు ఆలోచిస్తూ వింటా ఉంటున్నారు. ఈ విషయం పౌలు గారికి తెలియవచ్చింది. అప్పుడు పౌలు ఏమంటున్నారంటే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీకోసం సిలువ వేయబడెనా? పౌలు నామాన మీరు బాప్తీసం పొందితరా? పౌలు గారే అంటున్నారు. మీకోసం పౌలేమన్నా రక్తాన్ని చిందించాడా? మీరు పౌలు మీకోసం ఏమైనా సిలువ వేయబడ్డాడా? మీరు ఏ నామాన బాప్తీసం తీసుకున్నారు? పౌలు నామాన తీసుకున్నారా? ఎందుకు పవ ఈ పేర్లన్నీ మీరెందుకు వస్తన్నయి? మేమందరము గూడా దేవుని పనిలో పరిచారకులమే. అంతేకాని మా నామాన బ ఆయన యొక్క సంఘానికి మా పేర్లెందుకు పెడతారు? మేమందరం దేవుని పని చేసేవాళ్ళమే గదా! చూద్దాము. అదే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు, మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా! ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. వారి ద్వారా మీరు విశ్వసించారు అంతే. పౌలు నీళ్లు పోశాడు. ఇట్లాగా పౌలు నీళ్లు పోశాడు. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఇదంతా గూడా యొక్క మీరందరూ గూడా దేవుని యొక్క పని చేసేవాళ్ళే. అసలు పౌలెవడయ్యా? అసలు అపోల్లో ఎవడు? లేదా కేఫా ఎవరు? మేమందరం గూడా ఆ దేవుని యొక్క తోటలో, దేవుని పనిలో పని చేసేవాళ్ళం. పనివాళ్ళం మేము. యజమాని ఆయన. పనివాళ్ళం మేము.
రక్తం ఇచ్చింది యేసుక్రీస్తు వారు. నా రక్తాన్ని ఏమన్నా ఇచ్చానా? నా నామానే మీరు బాప్తీసం తీసుకున్నారా? మేము పని చేసేవాళ్ళం, పనివాళ్ళమే కదా! మా పేర్లెందుకు పెడుతున్నారు మీరు? ఏ నామానైతే మీరు రక్షింపబడ్డారో, ఆ నామమునే మీరు కలిగి ఉండాలి కదా! అనేసని ఇక్కడ పౌలు గారు చెప్పుచూ ఉంటున్నారు. ఈ విధముగా సాతాను వచ్చి దేవుని యొక్క తోటలో దేవుని యొక్క గోధుమ పంటలో ఎలాంటి సాతాను వచ్చి వారిలో ఎలాంటి ఆలోచనలను కలుగజేశాడు. ఎలాంటి ఆలోచనలు తెగులుని ఆ గోధుమ పంటకు తెగులొచ్చినట్టు ఈ విధముగా గోధుమ పంటలో ఉన్న వాళ్ళ కొందరు ఇలాగా ఆలోచన చేసి వారందరూ గూడా ఈ విధముగా ఏం పంట అయిపోయారు వాళ్ళందరూ గురుగుల పంటగా తయారైపోయారు. ఆ విధముగా గురుగులు ఆ యొక్క గోధుమ తోటలో, గోధుమ యొక్క పొలములో గురుగుల పంట గూడా సాతానుడు వచ్చి ఎలాంటి వారి యొక్క మనసులను చెరిపి వారి యొక్క ఆలోచనలన్నిటిని కూడా చెరిపివేసి ఈ విధముగా గురుగులనే పంటని ఆ యొక్క పొలములో వేశాడు. నేడు కూడా మనం చూచినట్లయితే దేవుడు తన స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘములో ఉన్న వారిని ఆనాడే ఈ యొక్క కలహాలు జరిగినాయి. ఎలాంటి భేదాలొచ్చేసినాయి. ఎలాంటి పేర్లు పెట్టటానికి ప్రయత్నం చేశాడు. అప్పుడే పౌలు గారు ఖండించాడు. వాడెవడు? పౌలెవడు? అపోల్లో ఎవడు? ఇంకొకరెవరు? వీరందరూ కూడా ప్రకృతి సంబంధమైన మనుషులే. వీరెవ్వరు కూడా రక్తం ఇచ్చి మిమ్ములను కొనలేదు. ఎవరైతే రక్తమును వెల ఇచ్చి కొనియున్నారో ఆయన పేరు మాత్రమే పెట్టాలి. ఏ నామమున మీరు బాప్తీసం తీసుకుంటున్నారో ఆ నామం పేరే కలిగి ఉండాలి. ఆయన తోటకి ఆయన నామమే. కనుక ఆయన రక్తమిచ్చి కొనబడిన తన సంఘానికి ఆయన పేరు మాత్రమే కలిగుండాలి గాని, ఈ ప్రకృతి సంబంధమైన మరి ఏ ఇతర పేర్లు కలిగి ఉండకూడదు అని పౌలు గారు అలనాడే హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు కూడా అలానే ఉన్నారు. దేవుడు తన స్వరక్తమిచ్చిన సంపాదించిన తన సంఘమునకు తన పేరు పెట్టకుండగా ఇతర పేర్లు పెడుతూ ఉంటున్నారు. అలాగే ఆ యొక్క దేవుడిచ్చిన క్రమం ప్రకారము ఆయన యొక్క సంఘములో దేవుడిని ఆరాధించకుండగా వేరే సంఘాలు వేరే పేర్లు ప్రకృతి సంబంధమైన పేర్లు పెట్టి, ఆ సంఘములో దేవుడిచ్చిన క్రమమైన ఆరాధన క్రమము లేకుండగా, ఎవరి ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు ఆరాధనా క్రమాన్ని వాళ్ళు మార్చుకొనుచూ ఉంటున్నారు. అంటే ఇక్కడ దేవుడిచ్చిన తోట అంటే గోధుమ గోధుమ పంట ఒకటి, దాని యొక్క పంట వేసిన విధానం ఒకటి, అది పెరిగే విధానం ఒకటి, దాన్ని సమయములను బట్టి దాని పంటను కోసుకుంటాడు. ఆ పంటను కోసి చక్కగా కొట్లలో కోసుకుంటారు రైతు. ఆ విధముగా దేవుడు చక్కగా మంచి తోటను క్రీస్తు సంఘం అనే తోటను వేశాడు. ఆ సంఘం అనబడిన ఆ తోటనే ఆయన ఆ తోటలో ఉన్న ఫలాలను ఆత్మ సంబంధమైన నీతి అనే ఫలములను ఆ యొక్క ఫలించిన వారినే ఆయన తీసుకొనెళ్ళి తన ఇంటిలో పెట్టుకుంటారు. అంతేగాని ఈ ఇతర ప్రకృతి సంబంధమైన పేరులు కలిగిన వారిని, ఆ ప్రకృతి సంబంధమైన పేర్లు కలిగిన సంఘములో ప్రకృతి సంబంధం మనుషులు వారి యొక్క సొంత సిద్ధాంతములతో దేవునిని ఆరాధించే వారిని, ఇలాంటి వేరే క్రమంగా ఉన్న వారిని ఎవరిని కూడా రానీయడు. కాకపోతే ఇప్పుడు వాళ్ళని గనక ఏదైనా చేస్తే వీళ్ళకి గూడా హాని కలిగిద్దని దేవుడు వాళ్ళని చూస్తూ ఉంటున్నాడు. వాళ్ళనుకుంటున్నారు మేము గూడా దేవుని తోటలోనే ఉన్నాము. దేవునికి ఇష్ట ప్రకారమే మేము నడుచుకొనుచున్నాము. అందుకే మాకే హాని జరగట్లేదు. మేము మంచివాళ్ళమే. మేము గూడా దేవుని బిడ్డలమే కనుకనే మేము ఇన్ని అక్రమాలు చేస్తున్నా అది దేవుని చిత్తమై ఉన్నది. అందుకే మమ్మల్ని ఏమి చేయట్లేదని వాళ్ళనుకుంటున్నారు. కానీ ఎందుకు వాళ్ళని ఏ హాని చేయకుండా కాపాడుతూ ఉంటున్నారంటే, వాళ్ళని కదిలించితే నిజమైన నీతిమంతులైన దేవుని బిడ్డలకి ఇబ్బందికరంగా ఉంటది. అందుకనే దేవుడు రెండింటిని పెరగనిస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత తీర్పు కాలం వచ్చిన తర్వాత, ఆ తీర్పు సమయములో ఏం చేస్తాడంటున్నాడంటే, ఆ యొక్క పంటను గోధుమలను, గురుగులను గూడా పెరగనివ్వడి పెరగనివ్వండి. ఆ తర్వాత ముందు ఆ యొక్క గోధుమలను కోసి కట్లను కట్టి వాటిని తీసి కాల్చి వేయుదుము. ఆ తరువాత గురుగులను ఆ యొక్క ఆ యొక్క సారీ అండి. ఆ యొక్క
గురుగులను కోసి కట్టలను కట్టి కాల్చి వేస్తాను. గోధుమ అనే పంటను తీసుకొని మేము మా తీసుకొని వెళ్తాము. మా కొట్టుల్లో కోసుకుంటాము అనేసననే రీతిగా దేవుడిక్కడ మనకి ఈ యొక్క ఉపమానాన్ని తెలియజేయుచూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఒక వచనాలు మనం చూద్దామండి. ఈ విధముగా ఎంతో చక్కగా మనకి వివరించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎంత వివరముగా గోధుమలను, గురుగులను గూర్చి ఎంతో చక్కగా వివరించి చెప్పి ఉన్నాడు. మరి ఈ యొక్క విషయాలను మనం సరిగా అర్థం చేసుకోనకుండగా, ఇంకా మేము దేవుని బిడ్డలమే, ఇంకా మేము దేవుని వారమే అనేసని ఒకవేళ అనుకొనినట్లయితే చాలా పొరపాటు పడుచూ ఉంటున్నారండి. చాలా పొరపాటు పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఎవరు ఉండొద్దు. వాక్యాన్ని సరిగా చదవండి, సరిగా అర్థం చేసుకోండి, వాక్యానుసారముగా దేవుణ్ణి ఆరాధించండి. దేవుని చిత్తమైన దేవుని ప్రణాళిక చొప్పునే దేవుణ్ణి ఆరాధించి, దేవుని మార్గంలో నడిచినట్లయితే మనం ఎంతో ధన్యులమవుతామండి. ఒకవేళ మేము కూడా దేవుని తోటలోనే ఉన్నాము. దేవుని యొక్క చిత్త ప్రకారమే దేవుడు మేము ఆరాధిస్తున్నాము. మేము దేవుని బిడ్డలుగానే ఉన్నాము అనేసని ఒకవేళ మీరు అనుకుంటే చాలా పొరపాటు పడినట్లే. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని గోధుమనే పంటలో గోధుమనే పంటను మీరు ఆ యొక్క మ గో దేవుని యొక్క తోటలో గోధుమనే పంటను మీరు ఆ యొక్క పంటలాగా మీరు పండి, ఆ విధముగా దేవుని యొక్క నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నానండి. ఇక్కడ మనం చూచినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనం కూడా మరి ఒకసారి మనం చదువుకుందామండి. అప్పుడాయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమానమును మాకు తెలియజెప్పుమనిరి. శిష్యులు ఆ యొక్క ఉపమానమును గూర్చి మరి ఒకసారి అడుగుతూ ఉంటున్నారు యేసుక్రీస్తు వారిని. అందుకాయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము. ఇక్కడ చక్కగా దేవుడు ప్రభువారు వివరిస్తూ ఉంటున్నాడు. మంచి విత్తనములు విత్తువాడు మనుషు కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు మంచి విత్తనములనే విత్తాడు. పొలము ఏంటి అంటే లోకము. ఈ లోకము పొలముతో సమానంగా ప్రభువారు ఇక్కడ చూపిస్తూ ఉంటున్నారు. అదే విధముగా పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. ఇక్కడ మనం చూసినట్లయితే మంచి విత్తనములేమో దేవుని యొక్క రాజ్యము సంబంధులు అంటే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క రాజ్యములో ఉన్న దేవుని యొక్క బిడ్డలు. గురుగులేమో దుష్టుని సంబంధులు. ఈ పొలములో ఉన్నా సరే, ఈ పేరు పెట్టుకొని మీరు గడుపుతూ ఉన్నా సరే, మీరందరూ కూడా దుష్టులే. దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. ఆ యొక్క దేవుని యొక్క మార్గము కాకుండా వేరే ఇతర మార్గములలో దేవుని యొక్క తోటలో ఉన్నాము అనుకున్న వారందరూ కూడా ఇతర ప్రకృతి సంబంధమైన పేర్లు పెట్టుకొని వారి యొక్క సొంత సిద్ధాంతముల ప్రకారంగా దేవుడిని ఆరాధించే వారందరూ కూడా దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. ఇక పంట కోత ఎప్పుడు కోయబడుతుంది అంటే, ఈ యుగము సమాప్తి అయినప్పుడు. అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చేంత వరకు గూడా, ఈ గోధుమలుగానే ఫలిస్తానే ఉంటవి. ఆ యొక్క గురుగులుగానే ఫలిస్తానే ఉంటాయి. కానీ వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటున్నాం. మేము కూడా గోధుమ యొక్క తోటలో ఉన్నాము అనుకుంటున్నారు. కానీ వారు గోధుమలు కాదు. కానీ తీర్పు దినము వచ్చేంత వరకు వారు గోధుమలు కాదనే విషయం వాళ్ళు తెలుసుకొనలేని అజ్ఞానములో ఉంటున్నారు. ఇక తర్వాత యుగ సమాప్తి అయినప్పుడు, తీర్పు తీర్చినప్పుడు మీరు గోధుమలు కాదు, మీరు గురుగులు అని చెప్పిన తరువాత వారు మరలా మారు మనసు పొందే అవకాశం మరిక ఉండదు. వారు మారు మనసు పొందటానికి ఇంక అవకాశమే లేదు. యుగ సమాప్తం అయిపోతుంది కనుక
కోత కోయువారు దేవదూతలు. ఇక ఆ సమయంలో కోత కోయటానికి దేవదూతలొచ్చేస్తున్నారు. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. గురుగుల పంటను కోసి ఏ విధముగా కట్టలగట్టి కాల్చివేయబడతాయో, అలాగా యుగ సమాప్తమందు ఈ యొక్క ఈ అపవాది సంబంధులందరూ కూడా వారందరూ కూర్చబడి అగ్నిలో వేయబడతాడు. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఆ యొక్క తీర్పు దినము వచ్చిన తరువాత, యుగ సమాప్తం అయిన తర్వాత గురుగులు, గోధుమలు మొత్తం కలిసి యుగ సమాప్తం అయినప్పుడు అంటే పంట కోసే సమయం వచ్చినప్పుడు దేవదూతలు వస్తారు. పంటను కోస్తారు. ఆ గురుగులు మొత్తాన్ని కూడా తీసి కట్టలు కడతారు. వాటిని అగ్ని గుండములో వేసేస్తారు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటాయునుండును. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక తర్వాత ఆ సమయంలో మారుమనసు పొందే అవకాశం కూడా ఉండదు. నీతిమంతులైతే నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు గోధుమలనబడిన నీతిమంతులైన క్రీస్తు యొక్క సంఘ సభ్యులందరూ కలిసి నీతిమంతులు క్రీస్తు సంఘములో ఉన్న వారందరూ కాదండి. క్రీస్తు సంఘములో ఉండి నీతిగా జీవించే వారందరూ కూడా సూర్యుని వలె తేజరిల్లుదురు. ఈ దుష్టుని సంబంధులు, ఈ ఇతర ప్రకృతి సంబంధమైన పేర్లు పెట్టుకొనిన వారందరూ గూడా అపవాది సంబంధులయ్యుండి అపవాదితో పాటు అగ్నిగుండములో వేయబడుదురు. చెవులు గలవాడు వినుగాక అని దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా మనకు తెలియచేయుచూ ఉన్నారు. ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా చెప్పుచూ ఉన్నను. ఇంకను దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోపోతే, మానవుల పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో, ఆయన ఏ విధముగా నెరవేర్చి ఉన్నాడో, ఇంకా నెరవేర్చబోవుచున్నాడో, ఆ విషయాలన్నీ సరిగ్గా బైబిల్‌ని చక్కగా అర్థం చేసుకొని, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోతే, ఇక గుడ్డివాడికి ఎలాగ త్రోవ చూపలేడో, ఈ యొక్క వాక్యము చదువుచూ ఉన్నా కూడా వారు అజ్ఞానములో ఉండి, అజ్ఞానం అనే ఆ యొక్క చీకటిలో వాళ్ళు ఉంటున్నారు గనక, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు గనక, వారు నిత్య నరకానికి వెళతారు. వారితో పాటు వారి బోధ విన్న వాళ్ళు కూడా నిత్య నరకానికి వెళతారని దేవుడు ఇక్కడ ఎంతో చక్కగా తెలియజేయచూ ఉంటున్నాడండి. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా గ్రహించండి. వాక్యానుసారముగా జీవించవలసినదిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు. అందరికీ వందనాలండి.